శాస్త్రీయ సంగీత రుచిని అందరికీ పరిచయం చేసేందుకు త్యాగరాజ శాస్త్రీయ సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు డాక్టర్ పురుషోత్తమాచార్యులు తెలిపారు. అలాగే ఔత్సాహిక కళాకారులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. త్యాగరాజ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో త్యాగరాజ స్వామి 259వ జయంతి ఉత్సవాలను స్థానిక రామగిరిలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలోని అన్నమాచార్య కళామండపంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర నృత్య సంగీత కళాశాలకు చెందిన డాక్టర్ వందన శాస్త్రీయ సంగీత గానాలాపన చేశారు. ఈ కార్యక్రమానికి మృదంగ సహకారం టీవీ కృష్ణవంశీ అందించగా వయలిన్ సహకారం దినకర్ అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ పురుషోత్తమాచార్యులు మాట్లాడుతూ శాస్త్రీయ సంగీత రుచిని అందరికీ పరిచయం చేసేందుకు త్యాగరాజ శాస్త్రీయ సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తద్వారా ఔత్సాహిక కళాకారులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్వేత, రమాదేవి, నండూరి సరస్వతి, అక్కినపల్లి పద్మ, దేవులపల్లి ఉషా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దాసులైన వారిందరు వేళ నామమును తలచేవా పని సరి నిసరి గరి పని సరి నిసరి గరి 259వ శ్రీ త్యాగరాజస్వామి వారి జయంతి సందర్భంగా త్యాగరాజ ఉత్సవ సమితి నల్గొండ వారు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో తిరుపతి నృత్య సంగీత కళాశాల నుంచి విచ్చేసినటువంటి శ్రీమతి డాక్టర్ కొల్లూరి వందన గారితో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వయలిన్తో దినకర్ గారు, అలాగే మృదంగంతో కృష్ణవంశీ గారు సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమం చేయడానికి సహకరించిన అందరూ దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి త్యాగరాజ స్వామి వారు తెలుగు భాషకి, భక్తికి, తత్వానికి, వైరాగ్యానికి, ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి కృతుల్ని రాస్తూ వెలయించారు. కాబట్టి తద్వారా సాంప్రదాయకమైనటువంటి ఆలోచన సమాజంలోకి బాగా చొచ్చుకుపోయింది. కాబట్టి ఆయనను స్మరించుకుంటూ, ఆయన గుర్తు చేసుకుంటూ, ఆయన కృతుల్ని ప్రచారం చేసుకుంటూ ఆ వరుసలో ఒక భాగంగానే ఈరోజు 259వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో ప్రముఖ గాయని, జాతీయ స్థాయిలో గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి కె వందన గారు ఆ త్యాగరాజ కీర్తనల్ని చాలా అద్భుతంగా ఆలపిస్తున్నారు. వీరికి దినకర్ గారు వయలిన్ తోటి, కృష్ణవంశీ గారు మృదంగంతో సహకరిస్తున్నారు. ఆ ఐటమ్స్ని అనౌన్స్ చేస్తూ శ్వేత సహకరిస్తున్నది. ఇందుకు మన నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి అభిమానులందరూ ఎంతో సహకరిస్తున్నారు. మీ అందరి సహకారం ఇలాగే మున్ముందు కూడా కొనసాగాలని కోరుకుంటున్నాను.